ఆత్మస్వరూపులారా, మనం ప్రస్తుతము 54వ నమక మంత్ర వ్యాఖ్యానములో ఉన్నాము. ఇంకా 12 మంత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మ్యాక్సిమం 14-15 కల్లా నమక మంత్ర వ్యాఖ్యానం, సింహావలోకనం ఇవన్నీ అయిపోతాయి. నిన్ననే చెప్పాను, స్వామి 11 days దీక్ష అని ఇన్స్పిరేషన్ ఇచ్చారు అని. కాబట్టి ఈ యొక్క దీక్ష ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే జూన్ 16వ తారీఖు నాడు సోమవారము 9:11 శుభారంభం అవుతుంది. ఇక 26వ తారీఖు నాడు 26th మనకు పూర్తిగా గడిచిపోయి 27వ తారీఖు నాడు మళ్ళీ సేమ్ మార్నింగ్ 9:11 దీక్ష విరమణ ఉంటుంది. అంటే 16-27 11 days దీక్ష. ఏ మాత్రం ఎవరికై అవకాశం ఉందో వాళ్ళు చక్కగా చేసుకోండి. మనము దీక్షలు చేయడం బాగా తగ్గిపోయింది, అంత బిజీ అయిపోయినాం. కాబట్టి చాలా కాలం తర్వాత మనం దీక్ష చేస్తున్నాము, దీన్ని వినియోగించుకోండి. మౌనము సంపూర్ణంగా ఉండాలి. వీలు కానప్పుడు కొన్ని గంటలు చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక రెండవది, చక్కగా ధ్యానం చేయాలి. మార్నింగ్ 8 to 8:45 వస్తాను, ఇక్కడికి వస్తాను. సేమ్ ఇప్పుడు ఎలా ధ్యానం చేస్తున్నామో 8 to 8:45 ధ్యానం చేస్తాను. మళ్ళీ సాయంత్రము ధ్యానం ఉంటుంది, 6:30 to 7:15 45 minutes ఉంటుంది. అంటే 2 పూటల ధ్యానం చేస్తాం, 45 నిమిషాలు చొప్పున. ఇక పొద్దున ధ్యానం అయిన తర్వాత కొద్దిగా టీ తీసుకొని, కాఫీ తీసుకొని రిలాక్స్ అయ్యి ఒక 15 నిమిషాలు 9 గంటల నుంచి 9:45 లేదా 10 1 గంట హవనం ఉంటుంది. హవనము చేస్తాను. అంత మౌనమే, ఇంకా మౌనంలోనే హవనం చేయడం. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 5 to 5:45 రుద్రాభిషేకం ఉంటుంది. నమక మంత్రాలతోటి క్యాసెట్ పెట్టి చేస్తాం. అంటే 11 రోజులు కూడా మీరు 11 రుద్ర అభిషేకాలు చేస్తారు. 5:45 అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ హవనము ధ్యానం ఉంటుంది. ధ్యానం తర్వాత మళ్ళీ ఒక 45 minutes హవనం ఉంటుంది. ఇది ఉపాసనం. హవనము, ధ్యానము 2 సాధనలు చెప్పాను. ఇక 3వ సాధన ఏంటంటే ఓం నమ శివాయ మంత్రజపం చేయాలి. ఎన్నిసార్లు చేయాలండి? 11,000 మినిమం చేయాలి. 11,000 11 daysలో. అంటే రోజుకి నువ్వు 1,000 చేసుకున్నా 11,000 అయిపోతాయి. అవి మేము చేయలేము లేండి గురువు గారు అనుకుంటే 1,100 చేయండి. అంటే మినిమం 11,000 చేయండి. చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ జపం చేయండి. అంటే 11,000 ఓం నమ శివాయ మంత్రం, లేదా 11 లక్షలు కూడా చేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఏమిటి? రోజుకి 1,00,000 జపం చేయాలి. 1,00,000 జపం చేయలేకపోవచ్చు, మీరు 1,000 చేసుకోండి. కాబట్టి ఈ దీక్షలో ఉన్న ఏకైక మంత్ర జపం ఏమిటిది అంటే ఓం నమ శివాయ.
వేద ప్రతిపాదిత మంత్రము, నాకు సిద్ధించిన మంత్రము, దేవదేవుని మంత్రము, మహారుద్రుని మంత్రము, పార్వతీ పరమేశ్వరుల మంత్రం, శివశక్తుల మమైక్యంగా ఉండే మంత్రం ఇది. కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మౌనములోనే సాగాలి. పెదవులు కూడా కదిలించకూడదు, లోపలే జరగాలి, సైలెంట్గా గుప్తంగా జరగాలి. కాబట్టి ఓం నమ శివాయ జపం 11,000 లేదా 11 లక్షలు. ఇంకా జపమాలను వదిలేసేయండి. ఊరికి జపమాల పట్టుకొని దాన్ని తిప్పడము, ఇది వచ్చిందా లేదా అని చూసుకోవడము, అది అవసరం లేదు. మైండ్ అంతే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు అనుకుంటారు 1,00,000 జపం ఎక్కడ చేస్తామండి అని. ఒక్కసారి గనక మంత్రము స్టార్ట్ అయిందనుకో లోపల 1,00,000 కాదు, చాలాసార్లు జరుగుతుంది. అంటే నీకు తెలియకుండానే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం ఇది జరుగుతూనే ఉంటుంది ఇంకా. కాబట్టి చక్కగా చేసుకోండి. నేను హవనం చేసేటప్పుడు మరి మీరేం చేయాలి అని అంటే, మీరు కూడా ఇదిగో మీకు మంత్రాలు ఇచ్చాను, నమ్మకం పుస్తకం, మీరు స్వరసహితంగా చెప్పనక్కర్లే, మౌనంగానే నమస్తే రుద్రమన్యవభూతో దైశవే నమః బాహుభ్యామృతే నమః అని పసుపు, కుంకుమ, విభూతి, అక్షతలు, పుష్పాలు, బిల్వము మీకు తోచిన విధంగా సమర్పించడం. తర్వాత దశభైరవులు, దశమహావిద్యా దేవతలు, అష్టభైరవులు, అష్టమాతృకలు, రోజు ఒక దేవతను పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే స్టార్ట్ అయ్యింది, మహాకాల భైరవ మంత్రాలు ఎన్ని ఉంటాయి? ఉంటే 1 2 ఉన్నాయి. కాళీ మంత్రాలు అంటే భార్యాభర్తలు ఎన్ని ఉన్నాయి? మంత్రాలు 12 ఉన్నాయి. ఏముంది అక్కడ? క్రీం స్వాహ, క్రీం క్రీం స్వాహ, క్రీం కాళికే స్వాహ అని వేయాలి. అష్టభైరవులు, అష్టమాతృకలు పెద్ద వాళ్ళవేం ఉండవు, జస్ట్ 2 3 ఉంటాయి అంతే. కాబట్టి ఒక్కొక్క రోజు దశభైరవులలో ఒక జంట, దశభైరవులు, దశమహావిద్య దేవతలు, అష్టభైరవులు, అష్టమాతృకలు ఒక జంట, బ్రాహ్మి, అసితాంగ భైరవ. ఈ రకంగా మీరు నమశివాయ మంత్రం చేస్తూ దశభైరవ, దశమహావిద్యా దేవతలు, అష్టభైరవులు, అష్టమాతృకుల యొక్క మంత్రాలన్నీ పూర్తి చేస్తారు. ఒక్కొక్క రోజు కూడా పెట్టుకున్నారంటే అయిపోతుంది. ఇంకా మీకు సమయం ఉన్నవాళ్ళు మీరు మళ్ళీ ఒకసారి నమక మంత్రం 1 నుంచి శ్రవణం చేస్తూ రండి. సెల్ ఆన్ చేసుకోండి, ఫస్ట్ మంత్రం పెట్టుకోండి, వినండి. ఎంత టైం వింటావో విను, మళ్ళీ అక్కడ పాస్ చేయి, మళ్ళీ టైం దొరికినప్పుడు విను. అంటే అర్థం ఏమిటిది? ఈ దీక్షలోన యూ హ్యావ్ టు లిజన్ నమ్మకం అగైన్. నువ్వు వింటే నీకు మరణం అవుతుంది, వినకపోతే శ్రవణం అవుతుంది. కాబట్టి పూర్తిగా మీరు రోజు ఒక క్లాస్ వినాలి. ఇక దీక్షా నియమాలు ఏమిటిది అన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు, మధుపానం చేయకూడదు. గృహస్థులు ప్రక్కనే పడుకోకూడదు, అంటే ఒంటరిగా పడుకోవాలి. నిద్రించడం కూడా కలిసి పడుకోకూడదు. దీక్ష చేసేవాళ్ళు ఏ ఒక్కరితో కలిసి పడుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అది తప్పదు, చిన్నపిల్లలకి ఈ నియమం వర్తించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెల్లెలు ఉంది, నీ పక్క నుంచి చెల్లెలు పండుకుంటుంది, ఆ అమ్మాయి దీక్షలో లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు చేసిన జపశక్తి, నీ యొక్క వైబ్రేషన్స్ ఆ పిల్లకు పోతాయి, ఆ పిల్లవి నీకు వస్తాయి. ఏం దీక్ష చేస్తాములే, ఈ పిచ్చి ఊరికే దీక్ష అంటది,
హాయిగా ఇట్లా ఉండకుండా ఆ భావాలు నీకు వచ్చేస్తాయి. నువ్వు 3 రోజులు జెండెత్తేస్తావు. కాబట్టి నీ దిండు, నీ పరుపు, నీ దుప్పటి, ఈ 3 కూడా ఎవరు టచ్ చేయకుండా చూసుకోండి. ఎవరి వస్తువులు వాడకండి. దిండు కానీ, బెడ్షీట్ కానీ, పరుపు కానీ. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తాకాలి తప్ప ఇతరులని తాకడం కూడా మానేయాలి. గృహస్థులు మాత్రం దీక్ష అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెట్టకుండా మీరు మీ పనులు బాధ్యతలు అన్నీ చేసుకోండి, దీక్ష చేయండి. అన్ని గాలికి వదిలేసి అట్లా చేయకూడదు, ఇబ్బందులు వస్తాయి మళ్ళీ మీకు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి. మరి మాంసాహారం తినకూడదు కదా అని మరి వంట చేయాలనా లేదా అనుకుంటారు. మీరు వంట చేయొచ్చు కానీ తినకూడదు. ఇప్పుడు చూడండి, ఫ్యామిలీలో 4 ఉంటారు, అందులో 3కి అసలు భక్తే లేదు, వారానికి 4 సార్లు తింటారు. నువ్వు ఆ మాంసం చేయలేక వండలేదనుకో తిడుతుంటారు, నేను ఊరికి డిస్టర్బ్ చేస్తారు నేను. అందుకని నువ్వేం చేస్తావు, వంట చేసి రుద్ర నీకే నివేదన చేస్తున్నా, మాంసాహారం తిను అని చేయండి. నువ్వు తినకూడదు. ఎందుకు తినకూడదు అని అంటే, కనీసం ఈ 11 రోజులు రుద్రుని కోసం నువ్వు ఇవన్నీ త్యాగం చేయాలా. రుద్ర, నేను నీ కోసం నాన్ వెజ్ వదిలేస్తున్నాను, నేను నీ కోసం మధుపానం వదిలేస్తున్నా, నేను నీ కోసం భోగాలు వదిలేస్తున్నా అని నువ్వు అన్ని రుద్రునికి త్యజించడం, విహాయ అనేది చేయాలి. అప్పుడు రుద్రుడు సంతోషపడతాడు. నువ్వు ఇంకా కమ్మగా తిని, కమ్మగా తాగి, కమ్మగా పండుకొని ఇంకేం దీక్ష చేస్తావు? ఇట్లా చేసినప్పుడే నీకు ఆ క్వాలిటీ ఆఫ్ వైబ్రేషన్స్, ఆ మనసు యొక్క సూక్ష్మతత్వము, ఆనందతత్వము, తన్మయత్వము ఇవన్నీ నీకు తెలుస్తాయి. మంచి అనుభవాలు కలుగుతాయి, రుద్ర దర్శనం జరుగుతుంది. కాబట్టి చక్కగా చేసుకోండి. 27వ తారీఖు నాడు 9:11 మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోయి, ఏ మాత్రం అవకాశం ఉన్నా 28వ తారీఖు నాడు రాత్రి లోపల, అంటే 9 లోపల మీరు మహాపీఠానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 28వ తారీఖు నాడు కానీ లేదా 29 కానీ మీరు శివ దర్శనం, శక్తి దర్శనం, భైరవ దర్శనం, సాయి దర్శనం, సిద్ధగురు దర్శనం చేసుకోవాలి. మంచిది అది. అంతేకాకుండా 29వ తారీఖు నాడు స్పెషల్ ప్రోగ్రాం ఉంది. ఏంటి ఆ స్పెషల్ ప్రోగ్రాం అంటే, నమ్మకములో ఉన్నటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక 72 డిస్టెన్స్లోన అన్నీ పెడతారు. అంటే ఏమిటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రకరకాల స్వామి ఉన్నాడు. ఇప్పుడు కిగుం శిలాయ చ కొన్ని కంకర్రాలు తెచ్చి పెడతారు అక్కడ. మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ పెడతారు. నువ్వేం చేయాలి, ప్రదక్షిణం చేయాలి. చూశారా బాబు, 3 సార్లు ప్రదక్షిణము చెయ్యాలి. 3 సార్లు ప్రదక్షిణం చేసి అక్కడ మీకు ధూపం కూడా ఏర్పాటు చేస్తారు. కొంత మీరు ధూపం కూడా వేయాలి. తరువాత ఆ రోజున 18 నామాలతో మీరు హవనం కూడా చేయాలి. 18 నామాలతో హవనం కూడా చేస్తారు. అంటే ఆ రోజు మీరు 29వ తారీఖు నాడు నమ్మక మంత్రాలతో అభిషేకం, ఒక శివలింగాన్ని చేస్తారు, హవనం చేస్తారు, 18 నామాలతో ప్రదక్షిణం చేస్తారు.
ఫైనల్ స్పీచ్ వింటారు, ఇంకా ఆ ప్రోగ్రామ్ దాంతో లాస్ట్. ఇక మీరు సాయంత్రమో రాత్రో బయలుదేరి వెళ్ళిపోవచ్చు. ప్రోగ్రామ్ మాత్రం మీకు 6:37 వరకు ఉంటుంది. ఊక మధ్యాహ్నమే వెళ్ళిపోకండి, ఎందుకంటే ప్రోగ్రామ్ మీకు 7 కల్లా వరకు ఉంటుంది. మీరు 7:30 తర్వాత వెళ్ళొచ్చు భోజనం చేసుకొని. కాబట్టి ప్లాన్ చేసుకోండి. ఇక కొంతమంది దీక్ష చేయొచ్చు, కొంతమంది చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అందువలన June 29కి మనం ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం చేస్తాం, దానికి యజ్ఞ నిర్వాహకులుగా పెడుతూ ఉంటాం. ఈసారి స్పెషల్ ఏమిటిది అంటే, ఎవరైతే June 29 ప్రోగ్రాంకి యజ్ఞ నిర్వాహకులు అవుతారో వాళ్ళు ఆత్మసాక్షాత్కార సుదిన ఫలము మాత్రమే కాకుండా ఈ 11 రోజుల ఉపాసన వలన కలిగినటువంటి పుణ్యములో భాగస్వామ్యం మీకు కలుగుతుంది. చూసారా, ఇప్పుడు కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది చేస్తారు ఈ దీక్ష. మరి ఎంతో కష్టపడి చేస్తారు, ఉపాసనలు చేస్తారు, మరి ఆ కర్మఫలం తయారవుతుంది. ఈ 11 days కర్మఫలంలో మాకు భాగస్వామ్యం కావాలి అనుకుంటే మీరు యజ్ఞ నిర్వాహకులు కావాలి. అందరూ కూడా సింపుల్గా పార్టిసిపేట్ చేయాలని నేను చెప్పాను. అందువలన మీరు చక్కగా యజ్ఞ నిర్వాహకులు అయితే మీరు ఇంకా దీక్ష చేసినా చేయకపోయినా మీకు రావలసినటువంటి ఫలము సంప్రాప్తం అవుతుంది. అట్లని యజ్ఞ నిర్వాహకులై నిద్రపోకూడదు. దాని పని దానిదే, దీని పని దీనిది. ఈ ఫలం ఇదే, ఆ ఫలము అదే. కాబట్టి ఆత్మస్వరూపులారా చక్కగా వినియోగించుకోండి. ఎవరైతే దీక్ష చేశారో వాళ్ళందరినీ కూడా రమ్మన్నాను పీఠానికి. ఒకవేళ యజ్ఞ నిర్వాహకులు కాని వాళ్ళకు కూడా మీకు డార్మెంటరీ అకామిడేషన్ ఇస్తారు, భోజనం పెడతారు. మధ్యాహ్నము రాత్రి మీరు ఇంకా భోజనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. యజ్ఞ నిర్వాహకులైన వాళ్ళకు మాత్రమే రూమ్స్ ఇస్తారు, ఎందుకంటే మనకున్నది కొన్ని రూములే కాబట్టి వాళ్ళకు రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ రకంగా మీరు ఫ్యామిలీతోనైనా రావచ్చు, దంపతులుగా అయినా రావచ్చు, సింగిల్గా అయినా రావచ్చు. ఈ ప్రకారం మీరు అర్థం చేసుకున్నారు బాబు, చక్కగా వినియోగించుకోండి. ఈ 11 రోజులు కూడా మీరు మనసును నిర్మలంగా పవిత్రంగా ఉంచుకొని జపము, ధ్యానము, అర్చనము, గ్రంథ పఠనము ఇవన్నీ మీరు చేస్తే మహారుతుడు చాలా సంతోషపడతాడు.